హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ సన్. ఈరోజు మనం గోంగూర పప్పు అరటికాయ వేపుడు చేసుకుందామే. గోంగూర పప్పుకు కావాల్సినవి: పప్పు బాగా కడుక్కొని అందులో పసుపు, కారము రెండు యాడ్ చేసుకున్నానండి. గోంగూర ఒక కట్టన్నర గోంగూర, ఒక టమోటా అండి. గోంగూర పప్పులో టమోటాలు ఎక్కువ పట్టవు. ఒక టమోటా, సరిపడా పచ్చిమిరపకాయలు, గోంగూర, అందులోనే కొత్తిమీర కూడా కడిగి వేసేసుకున్నానండి. గోంగూరతో పాటు కొత్తిమీర కూడా. నాకు గోంగూర పప్పు అంటే చాలా ఇష్టం అండి. ఇందులో కొంతమంది చింతపండును కూడా యాడ్ చేస్తారు, కానీ నేను చింతపండు వేయను. గోంగూర పప్పు అందరికీ తెలిసిందేలే, కానీ కొంతమంది పిల్లలు ఉంటారు కదా, బ్యాచిలర్ పిల్లలు, వాళ్ళు చూసి చేసుకుంటారు కదా, అందుకని చేశాను. కోప్పడకండి ప్లీజ్ అండి, దయచేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? చూశారు కదా, అదిగోండి కొత్తిమీర కూడా అందులో వేసుకున్నాను. మొత్తం క్లీన్గా వాష్ చేసుకొని కడిగి క్లీన్గా గోంగూర ఇందులో వేసాను కుక్కర్లో. ఇప్పుడు పప్పు ఎవరు అదే రండి అదే ఏవో ఉంటాయి కదా, సట్టిలు ఉంటాయి కదా, అందులో వండేవాళ్ళు మా చిన్నపిల్లలు అప్పుడు అమ్మ వాళ్ళు. ఇప్పుడు అందులో ఎవరు వండుతున్నారండి? అందరూ కుక్కర్లోనే కదా. కుక్కర్లో పెట్టేసేసి ఒక 5-6 విజిల్స్కి పెట్టేసుకుందాం. ఓకేనా? ఒక 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత దింపేసుకుందాం. ఓకేనా? అలా పెట్టానో లేదు, ఇలా చూశారు కదా, 5 మినిట్స్లో మాయం చేసేసాను. అలా పప్పు ఉడికిపోయింది ఒక్క 1 మినిట్లోనే. 6 విజిల్స్ వచ్చినాయండి, దింపేశాను. అయినా నేను ఇంకో 5 మినిట్స్ అలా పొయ్యి మీద డైరెక్ట్గా అలానే పెట్టేసి ఉడికించుకుంటానండి పప్పు, లేకపోతే పచ్చి వాసన వస్తుందండి. ఈ మధ్య పప్పు అంటే కుక్కర్లో విజిల్స్ రాగానే దింపి ఎనిపి తాలింపు వేసేసుకుంటే అంత బాగోట్లేదు. అందుకని ఇంకో 5 మినిట్స్ అలా జస్ట్ పొయ్యి మీద అలా ఉంచేస్తున్నాను. చూడండి, మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు అందులో మనం ఉప్పు వేసేసుకొని మెదిపేసుకుందాం పప్పు గుత్తితో. ఈ బ్యాచిలర్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు చూస్ చేసుకుంటారని సింపుల్గా చేసి చూపిస్తున్నాను. ఓకేనా? చూసారు కదా, పప్పు బాగా మెదిగిపోయింది. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము. ఓకేనా? ఉల్లిపాయలు 2 ఎండుమిరపకాయలు వేసానండి తాలింపులో. ఇప్పుడు కొంచెం జీలకర్ర, తర్వాత తాలింపు గింజలు. కొంతమంది వెల్లుల్లి కూడా వేసుకుంటారండి, నేను కూడా వేస్తాను అప్పుడప్పుడు వేయను అనమాట. వెల్లుల్లి వేసుకుంటే స్మెల్ టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కోసారి వేస్తాను, ఒక్కోసారి వేయను. తాలింపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము అరటికాయ వేపుడు చేసుకుందామే. వాటర్లో ఉప్పు వేయాలండి, లేకపోతే అరటికాయలు కోసిన తర్వాత నల్లగా వస్తాయి. పైన పీల్ తీసేసానండి మొత్తం. చూసారు కదా, పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. నాకు బంగాళదుంప కన్నా అరటికాయ ఫ్రైయే బాగుండిద్దండి, అంటే నాకు ఇష్టము. పొయ్యి మీద ఆయిల్ వేసేసేసి, ఇంకొంచెం ఆయిల్ పట్టిద్దండి, నేను కొంచెం వేసాను, ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. జీలకర్ర, తాలింపు గింజలు, కొంచెం ఇంగువ. అసలు ఈ తాలింపు వెంటనే అయిపోయిద్దండి, చాలా ఫాస్ట్గా. అసలు అరటికాయ వేపుతుంటాం కదా, బంగాళాదుంపలు అయితే
ఆ లోపల బాండీకి అతుక్కుపోతాయండి. అసలు అరటికాయలు అస్సలు అంటుకోవండి, చాలా బాగా ఫ్రై అయిపోతాయి. ఒక 10 మినిట్స్లోనే ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం పసుపును, ఉప్పు, సాల్ట్ యాడ్ చేసుకుందాము. అవి రెండు ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే పూర్తిగా ఫ్రై అయిపోయిద్దండి. అంతవరకు మనం ఏం చేద్దామంటే వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం. నేను ఆల్రెడీ ఎప్పుడు చేసి పెట్టుకుంటాను, కానీ అయిపోయింది. అందుకని మళ్ళీ కొంచెమే ఉంది, ఇంకొంచెం అందులోనే వేసేసి మిక్సీలో తిప్పేసి వేద్దాం. ఓకేనా? ఇవి రెండు కాంబినేషన్ చాలా బాగుంటాయండి. నేను గోంగూర పప్పులో పప్పు తక్కువ, గోంగూర ఎక్కువ వేసుకుంటాను. ఎందుకంటే నాకు గోంగూర పప్పు పుల్లగా ఉండాలి, అప్పుడే నాకు ఇష్టం, బాగుండిద్ది. కారము, కొంచెం సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు, మొత్తం కారం చేసేసుకుందామండి. అసలు ఈ చలికి అసలు ఒక 1 వీక్ 10 డేస్ నుంచి దగ్గు, జలుబు, జ్వరం, అసలు నాలుక పాడైపోయిందండి. బాగా సిక్ అయిపోయాను. కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం రికవరీ అవుతుంది. అందుకని నాకు బాగా స్పైసీగా తినాలనిపిస్తుంది ఏమైనా. అందు అందుకని ఇవి చేసుకొని హాయిగా ఎంజాయ్ చేస్తూ తిన్నానండి. అంతలో మా అన్నయ్య కూడా వచ్చాడు. ఏదో మాటలు చెప్తూ ఏం చేస్తున్నావు అమ్మ అని. అంటే రోజు వస్తానండి మా అన్నయ్యలు, నా చుట్టూనే ఉంటారు, తిరుగుతూ నా దగ్గరకు వస్తూనే ఉంటారు. నేనంటే ఇష్టం వాళ్ళకి. వాళ్ళంటే కూడా నాకు చాలా ఇష్టం అండి, మా అన్నయ్యలంటే. మా అన్నయ్య వచ్చాడు, ఇప్పుడే వచ్చి కూర్చున్నాడు. ఏం చేస్తున్నావు అంటే, ఇప్పుడే అన్నం కూర వండుతున్నానురా పాపకి క్యారేజ్ కట్టడానికి అని మాట్లాడుతూ నా రెసిపీస్ అయిపోయినాయండి. అప్పుడే వేడి వేడిగా అన్నం ప్లేట్లో పెట్టుకొని వచ్చి మా అన్నయ్యకి మొదటి ముద్ద పెట్టాను. వాడు తిని వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి ఒకసారి. ఓకే అండి, బాయ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అబ్బా సూపర్.